హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన వీడియో ఒక చిన్న యూస్ఫుల్ టిప్ అయితే తీసుకొచ్చానండి. ఇది మన ఆడవాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది. సింపుల్గా మనం ఇంట్లో ఒక ఆర్గనైజర్ బాక్స్ ఎలా రెడీ చేసుకోవాలన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసుకునే చిన్న చిన్న థింగ్స్ అండి ఇవి, మన యాక్సెసరీస్. అక్కడొకటి ఇన్ని డబ్బాలు లేకుండా అన్నీ ఒక్క దగ్గర ఉండేలాగా పెట్టుకుందాము. ఒక్కోసారి అసలు ఏది ఎక్కడ ఉందో మనకు కంగారులో దొరకదన్నమాట. మనం బిజీగా ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఉన్నప్పుడు కనుక అక్కడ ఇక్కడ అంతా వెతుకుతుంటాం కదా. అలా కాకుండా అన్నీ ఒక్క దగ్గర ఇలా చిన్నగా మనం ఆర్గనైజ్ చేసుకుందాము. నేను ఇక్కడ ఇలాంటి ఒక స్వీట్ బాక్స్ అయితే తీసుకున్నానండి. ఇలాంటి ఏ అట్టపెట్టనైనా తీసుకొని మీరు ఇది ట్రై చేయొచ్చు. దీంట్లో మనం కొన్ని బాక్సెస్ లాగా చేసుకుందాము. మధ్యలో 4 బాక్సెస్ వచ్చేలాగా ఇలాంటి ఒక అట్టపెట్టను తీసుకొని అది ఎంత వెడల్పు ఉందని చూసుకొని ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. మనం తీసుకున్న బాక్స్ సైజుని బట్టి మనకి ఎన్ని బాక్సులు వస్తే అన్ని బాక్సులు పెట్టుకోవచ్చు. ఎక్కువ థింగ్స్ కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు అండి ఒకే ప్లేస్లో. చూడండి, ఇలాగా నేను ఈ పొడవు ఉండేలాగా మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకొని ఇలా ప్లేస్ చేసుకోవడమే. చూసారు కదా. తర్వాత మనం దీన్ని స్టిక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి పొడవు కూడా ఎక్కువ ఉంది కాబట్టి అది ఎంత ఉందో చూసుకొని ఇక్కడ కూడా కట్ చేసుకుంటున్నాను మార్క్ చేసి. నేను ఇక్కడ మరీ ఫ్యాన్సీ బాక్స్లాగా కాకుండా జస్ట్ సింపుల్గా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా, నాకేం బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా సింపుల్గా చూపిస్తున్నానండి. ఇలా కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ని అయితే ఇప్పుడు ఇలాగా మధ్యలోకి ప్లేస్ చేస్తున్నాను. అలాగే ఇంకా అడ్డంలో కూడా ఇలాగే కట్ చేసుకొని ఇంకొక 2 బాక్సులు వచ్చేలాగా ఇంకో కార్డ్బోర్డ్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్లేస్ చేసి మార్క్ చేసుకొని కార్డ్బోర్డ్ని కట్ చేసి పెట్టుకోండి. ఇది ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే బాగానే యూజ్ అవుతుందండి. పిల్లలకి చాలానే యూజ్ చేస్తుంటాం కదా మనం. క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అని, పిన్స్ అని, అవి అని ఇవి చాలా పెడుతుంటాము పిల్లలకి. అవన్నీ ఇలా ఒక దగ్గర పెట్టేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ అట్ట ముక్కలకి నేను ఒక కవర్ అంటించుకున్నానండి. మరి చూడడానికి బాగాలేదు కదా, ఇలాంటి ఒక కవరు నేను అంటించుకున్నాను. మీ దగ్గర ఉన్న ఏదైనా మీరు కలర్ పేపర్ అయినా గిఫ్ట్ పేపర్ అయినా ఏదైనా యూజ్ చేయండి. ఇలా పెట్టుకొని ఇంతకుముందు చూపించినట్టుగా మనము బాక్స్లో పెట్టేసుకొని స్టిక్ చేసుకొని పెట్టుకోండి. అంతే. ఇప్పుడు మనకి కావలసినవన్నీ ఇలా హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, క్లిప్స్, ఇయర్ రింగ్స్ మనం రెగ్యులర్గా డైలీ యూజ్లో వాడుకునే ఏవైనా ఇందులో పెట్టేసుకోవచ్చండి. హడావిడి లేకుండా ఉంటుంది. ఒక బాక్స్ తీసుకున్నామంటే అన్నీ ఒకే దగ్గర ఇలా కనిపిస్తాయి మనకు. ఈ ఐడియా మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మనకి ఎప్పుడైనా అర్జెంట్ వర్క్ ఉండి తొందరగా వెళ్ళాలన్నప్పుడు మనకి ఏది ఒక్క దగ్గర దొరకకుండా టెన్షన్ పడిపోతుంటాము. ఆ హడావిడంతా మనకు ఆడవాళ్ళకే తెలుస్తుంది కదా అండి. అలా లేకుండా ఇలా ఒక బాక్స్ రెడీ చేసుకొని అన్నీ ఒక్క దగ్గర పెట్టుకున్నామంటే మనకి హడావిడి లేకుండా ఉంటుంది. మన పని కూడా తొందరగా అయిపోతుంది. ఒక టెన్షన్ కూడా ఉండదు. నచ్చితే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బాక్స్ అంతా నీట్గానే ఉంది కదా అని నేను ఏం కవర్ కూడా పెట్టలేదండి. కావాలంటే మీరు బాక్స్కి కూడా కవర్ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.